ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా? హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ట్రూ లవర్ అంట. బట్ మూవీ అంతా చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ ట్రూ అనేది లేదు, ఆ లవర్ అనేది లేదు. అంటే ట్రూ లవర్ అంటే ఏంటి? నిజమైన ప్రేమికుడనే, నిజమైన ప్రేమికురాలనే. దాని అంతరార్థం ఏంటంటారు? ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉంటామా, దూరం చేసుకోవటమా, దూరం అయిపోవటమా, అసలు ఏంట్రా? ఏంటి 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 సినిమా ఏంటి అసలుకి? ఎందుకు తీశారు? ఏం చూపిద్దాం అనుకున్నారు? ఏం చెప్దాం అనుకున్నారు? ఈ మూవీ డైరెక్ట్గా మా తెలుగు డైరెక్టర్ వాడు తీసుంటేనా ఆశీర్వాదకరం అయ్యేది. బట్ మీరు తీశారు కాబట్టి ఏం అనలేకపోతున్నాం. ఇదిగో ఇలా రివ్యూ మాత్రమే చేయగలుగుతున్నాం అనమాట. ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మూవీ మీద ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. కొంచెం పర్లేదు, ప్రేమలో ఉన్నా లేకపోయినా ఈ వీకెండ్లో ఈ మూవీకి వెళ్ళొచ్చు అని అనుకున్నాను. తీసుకున్న లైన్ కానీ, ఆ ట్రైలర్లో ప్రజెంట్ చేసిన కంటెంట్ కానీ, లవ్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయి సైడ్ నుంచి అబ్బాయికి నచ్చని వాటిల్లో అన్నిటికన్నా పెద్దది ఏదైనా ఉందంటే అది బాయ్ బెస్టీ అనమాట. ఆడు ఏ ఇంటెన్షన్తో మీ దగ్గరకు వస్తుండో మీకు తెలియదు, మీరే ఇంటెన్షన్తో వాడితో క్లోజ్గా ఉంటున్నారో వాడికి తెలియదు. ఈ రెండూ తెలిసినోడు మాత్రం మీ బాయ్ ఫ్రెండ్. ఆడికి రగులుతా ఉంటుందన్నమాట. ఎలా అంటే పున్నమి నాగు మూవీలో చిరంజీవి మాదిరి, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి, కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి ఇంకా గట్టిగా బలంగా చెప్పాలంటే అగ్నిపర్వతంలో లావా మాదిరి, ఒకటే మంట గుండెల్లో. ఒకటే మంట. మిమ్మల్ని ఏం అనలేడు, వాడు ఏం అనుకోకుండా ఉండలేడు. మామ మంచి కాక మీద ఉన్నాడు, సినిమాలు ఇచ్చి పడేస్తాడు అని అనుకున్నాను. తీసుకున్న లైన్ చాలా సాగదీశారనమాట. ట్రూ లవర్ అని కాకుండా సాగుడు ప్రేమ కథ అని పెట్టుంటే మరి చూసేవాళ్ళం, ఇంకా తప్పేది కాదు. బట్ ఈ టైటిల్ పెట్టి థియేటర్కి తీసుకొని వచ్చారు. ఏంది ఏది పడుతుంది మాట్లాడుతున్నాం? ఏమో బ్రో, నాకైతే మూవీ అంత కనిపించలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లాగుతారనమాట, ఒకటే పాయింట్. మనోడేం పిచ్చి పీక్స్ లో ఉంటాడు, ప్రతిసారి సారీ చెప్పడం తప్పు చేయడం, సారీ చెప్పడం తప్పుగా అనుకోవడం, సారీ చెప్పడం తప్పు అయిపోయింది అంటాం. ఇదే తంతు. ఆ పిల్లం ఏడుతా ఉంటది, ఈ డ్యామ్ ఏడిపిస్తా ఉంటాడు, అనుమాన పడతాడు, ఆవేశపడతాడు. అదేమంటే బ్రేకప్ అంటది, ఈడు చూస్తేనే ప్యాచప్ అంటాడు. ఈ నడిమిట్లో ఇలా పంచాయతీలు ఉంటే వీళ్ళ ఫ్రెండ్ ఒకడు వస్తాడు, ఆడు లేగితే కొడైకెనాల్ అంటాడు, బ్యాంకాక్ అంటాడు, గోవా అంటాడు. వాడితో పాటు ఈ పిల్ల జరగట్టిద్ది. ఇంతే ఉంది సినిమా అంతా. చలక్ చలక్ పాయల పాజా అనమాట. ఒక డైలాగ్ ఎమోషనల్ గా లేదు, ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు అంతే. ఇక సాంగ్స్ కూడా అంతేం ఉండవన్నమాట. ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనిపించుంటే, ఇద్దరి మధ్య ప్రేమని చాలా స్ట్రాంగ్ గా బలంగా చూపించుంటే, వాళ్ళు విడిపోయేటప్పుడు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అయ్యేవాళ్ళం. 2-2-4 అన్నట్టు ఏదో పిల్లలాట్లాగా లవ్ చేసుకున్నారు, పిల్లలాట్లాగా విడిపోయారు. ఎక్కువ ఇంపాక్టింగ్ అయితే అనిపించలేదు. వాళ్ళు కలుసుకున్నా ఏ బాధ లేదు, మాకు విడిపోయినా ఏ బాధ లేదు అన్నట్టు అనిపించింది. చూసినంత సేపు ఏందిరా ఇలా బాధ అన్నట్టు అనిపించలేదు, అసలు నాకెందుకు ఈ బాధ అన్నట్టు అనిపించింది అనమాట. బాలా అసలేం బాలా, ఏమాత్రం బాగాలేదమ్మా. హంబు వద్దమ్ము. మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచ్ కూడా అనిపించలేదు నాకు. బట్ ఆ హీరో మాత్రం గుడ్ నైట్ అనే మూవీలో చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశాడు. ట్రైలర్ కొంచెం ప్రామిసింగ్గా ఉందని చెప్పి నేను థియేటర్కి అయితే వెళ్ళి చూశాను. బట్ వన్స్ వెళ్ళిన తర్వాత మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనమాట. ఎందుకంటే అది ప్రేమ అనే టాపిక్. ఇంకా దాంట్లో మాట్లాడే కొద్దీ లోతుకి వెళ్తా ఉంటాం అనమాట. అంత లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, అంత అవసరం కూడా లేదు మనకి. నాకైతే మూవీ అంతగా అనిపించలేదు, అంతగా ఏమీ లేదు అక్కడ అనిపించడానికి. నేను చెప్పినవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫోన్ బట్టి వాట్సాప్ లో మెసేజ్ పెట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాన్ని కనిపెట్టి, మీ ఇంట్లో వాళ్ళు నీ మీద నిఘా పెట్టి, మీ ఇద్దరిని కట్టగట్టి బయటికి నెట్టి, అది బయట అందరికి తెలిసి మిమ్మల్ని తిట్టి చివరికి మిగిలేదు ఏమి లేదు, ఆ మట్టి. ఇవన్నీ వద్దు మనకి. సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, నేను నిన్ను ఎంటర్టైన్ చేస్తా. సాల్, తిందాం, పడుకుందాం, వీడియోలు చూసుకుందాం, వీడియోలు చేసుకుందాం, బస్. ఇది ఫ్రెండ్స్ నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.